ఎవరికి? హనుమకి ఉపదేశం చేశారు. ఎందుకని? అగ్రేవాచయతి ప్రభంజన సుతే తత్వం మునిభ్య పరం వ్యాఖ్యాంతం భరతాధిభి పరివృతం రామం భజే శ్యామలం. నీలమేఘఛాయ కలిగినటువంటి రాముడు తత్వోపదేశం చేస్తే ఇలా ముద్ర పడతాడు, చిన్ముద్ర. ఇలా చిన్ముద్ర పట్టి ఎలా కూర్చుంటాడంటే వీరాసనే సుస్థితం. ఈ కాలు తీసి ఈ కాలు మీద వేసుకుంటాడు. దాన్ని వీరాసనం అంటారు. అంటే గురువు గారు కేవలం జ్ఞానోపదేశం చెయ్యడానికి మాత్రమే కూర్చున్నారు. ఇక అంతకన్నా పై స్థాయి ఉండదు. ఇక అదొక అద్భుతమైన స్థాయి. లోకంలో ఇక జ్ఞానం ఇవ్వడం కన్నా గొప్పదేదీ లేదు. ఆ స్థితిలో గురువు గారు కూర్చున్నారు అని గుర్తు ఏమిటంటే, ఒక మోకాలు మీదకి రెండో కాలు వేసుకుంటారు. దక్షిణామూర్తి కూర్చుంటాడు. అలా కూర్చుంటే చుట్టూ సనకసనందనాథులు కూర్చుంటారు. అలా రాముడు కూర్చున్నాడు, ఇలా కాలు మీద కాలేసి. కూర్చుంటే తొడ మీద, ఎడమ తొడ మీద వైదేహీ సహితం సీతమ్మ కూర్చుంది. ఎందుకు సీతమ్మ కూర్చోవడం? ఎందుకు? గురువు గురుపత్ని అభేదం. గురువు గారు ఎంతో గురుపత్ని అంతే. గురువు గారు వేదాంత పాఠం చెప్తున్నప్పుడు గురుపత్ని కూడా అంతే వేదాంత ధోరణిలో ఉంటుంది. అందుకే జానకీ సహితం సీతా సహితం అనలేదు, వైదేహీ సహితం. వైదేహి అంటే విదేహ వంశంలో పుట్టింది, శరీర భ్రాంతి లేదు, తాను కూడా ఆత్మగా రమిస్తున్న సీతమ్మ. అటువంటి సీతమ్మ రాముడి తొడ మీద కూర్చునుండగా వీరాసనంలో కూర్చుని సురద్రుమతలే హైమే మహామండపే మధ్యే పుష్పకమాసనే మణిమయే వీరాసనే సుస్థితం. చక్కగా కూర్చున్నాడు. ముందు సుస్థితం, బాగా సువ్యవస్థితంగా గురువుగారు కూర్చుంటే కదూ పాఠం చెప్పడం. సుస్థితం. అంతమంది మునులు ఉన్నారు, భరతాదులు ఉన్నారు. భరతుడు యువరాజు, ముందు యువరాజు కూర్చోవాలి. కానీ భరతుడు కాదు కూర్చున్నది. ఎవరిని కూర్చోబెట్టారు ముందు? ఎవరికి చేస్తున్నాడు ఉపదేశం? అగ్రేవాచయతి ప్రభంజన సుతే. ప్రభంజన సుతుణ్ణి కూర్చోబెట్టారు. ప్రభంజనుడు అంటే వాయువు, వాయువు యొక్క కుమారుణ్ణి కూర్చోబెట్టారు. ఇందులో ఒక చమత్కారం ఉంది. మామూలుగా వాయువు అంటారు, ప్రభంజనుడు అని ఎప్పుడంటారంటే విరిచేసేంత వేగంగా వెళ్ళిపోతాయి. వాయువు మామూలుగా వీస్తోంది అనుకోండి, అందరికీ సంతోషంగా ఉంటుంది. అదే వాయువు ఏ పెను తుఫానో వచ్చినప్పుడు వీచినట్టుగా విపరీత వేగంతో వీచిందనుకోండి, ఎదురుగుండా ఉన్న వస్తువు విరిగి కింద పడిపోతుంది. అది కర్ర కానివ్వండి, చెట్టు కానివ్వండి, స్తంభం కానివ్వండి. అప్పుడు ప్రభంజనుడు అంటారు. హనుమతి ఎటువంటి వేగం? మనోజవం అరుతతుల్య వేగం. విపరీతమైన వేగం శరీరానికి ఉంది, అంతే వేగం మనస్సుకుంది. కానీ గురువు గారి దగ్గర కూర్చున్నప్పుడు ఎలా కూర్చుంటారంటే శరీరము కదలదు, మనసు కదలదు. మనకంత వేగం లేకపోయినా శరీరము అంత వేగంగా వెళ్ళదు. నిజానికి హనుమ మనసుకున్నంత వేగము లేదు. అయినా కూడా మన మనసు గురువు గారి దగ్గర ఉండదు. పాఠం మీద ఉండదు, శాస్త్రం మీద ఉండదు, భగవంతుడి మీద ఉండదు. మిమ్మల్ని కాదు, నా బోటిగాడి గురించి చెప్తున్నా. ఎక్కడో తిరుగుతూ ఉంటుంది. ఆయన అంత వేగంగా వెళ్ళగలిగిన వాడు గురువు గారి దగ్గరికి వచ్చేటప్పటికి అంత నిశ్చలంగా కూర్చుంటాడు. ప్రభంజన సుతే తత్వం మునిభ్య పరం. హనుమకి చెప్తుంటే మిగిలిన వాళ్ళు విన్నారు తప్ప యువరాజని భరతుణ్ణి కాని మునులని మిగిలిన వాళ్ళని కానీ కూర్చోబెట్లా. ఒక్క హనుమని కూర్చోబెట్టారు. ఎందుకని? ఏ కోరిక లేకుండా మనసులో నాకు ఇది కావాలన్న కోరిక లేదు. అందుకని బ్రహ్మ జిజ్ఞాస అందుకోవడానికి అర్హుడయ్యాడు. గురువు గారు అలా కూర్చున్నారు అంటే అది అందుకోవడానికి అర్హుడైన శిష్యుడిగా కూర్చోవడం అంటే అంతకన్నా అదృష్టం జీవితంలో ఏముంటుందండి. ఇంకా గురువు గారు అలా వచ్చి కూర్చున్నారంటే శిష్యుడిగా నేను కూర్చుంటానండి అనాలి అంటే ఎన్ని కోట్ల జన్మల అదృష్టం ఉంటే అంటారు ఆ మాట. కాబట్టి హనుమని కూర్చోబెట్టారు ఎదురుగుండా. తత్వం మునిభ్య పరం. దక్షిణామూర్తిలో ఇలా చిన్ముద్ర పట్టాడు రాముడు. చిన్ముద్ర పట్టి అగ్రేవాచయతి ప్రభంజన సుతే తత్వం మునిభ్య పరం వ్యాఖ్యాంతం భరతాధిభి పరివృతం రామం భజే శ్యామలం. హనుమకి చెప్తుండగా వేదాంతాన్ని మిగిలిన వాళ్ళందరూ విన్నారు. ఈ జ్ఞాన మార్గాన్ని, ఈ బ్రహ్మ జిజ్ఞాస బాగా అనుభవంలోకి తెచ్చుకున్నవారు. అందుకే మీకు మహాభారతంలో ఆరణ్య పర్వంలో గంధమాదన పర్వతంలో ఆ అరటి తోటలో ఒక పర్వత గుహలో యోగంలో తనలో తాను రమిస్తూ కూర్చుని ఉంటారు. అంతటి మహాయోగమూర్తి హనుమ. అటువంటి వారు అంతటి మహాశక్తివంతుడు. ఎంత శక్తివంతుడో అంత వేగంతో వెళ్ళగలిగినటువంటి వాడు.
అలా గురువు గారి దగ్గర జ్ఞానపాఠాన్ని నేర్చుకున్నటువంటి వాడు, ఆ జ్ఞానాన్ని అనుభవంలోకి తెచ్చుకుని యోగ మార్గమునందు అలా నిలబడినటువంటి వారు. అందుకే మీరు ఎప్పుడైనా హనుమ దగ్గర ప్రదక్షిణం చేశారనుకోండి, అదొక్కటి చాలు మిమ్మల్ని అనుగ్రహించేస్తుంది. మీరు ఏ కోరికతోనైనా చెయ్యవచ్చు, ఆయన పరబ్రహ్మస్వరూపుడై అనుగ్రహించేస్తాడు. ఎందుకంటే అలా యోగమునందు నిలబడగలిగిన ప్రజ్ఞాశాలి కనుక. శ్రీరామాయణంలో ఒక చమత్కారం ఉంది, దాని పేరే రామాయణము. రాముడితో మిగిలిన వ్యక్తులందరూ నడుస్తారు. అసలు రాముడు కనిపించని కాండ ఉండదు సుందరకాండ వినా. సుందరకాండలో రాముడు కనపడకపోయినా రామ కథ 1కి 10 మార్లు చెప్పబడుతుంది. అటువంటి రామచంద్రమూర్తి వలన ఉపకారము కాని ప్రత్యుపకారము కాని పొందనివాడు రామాయణమునందు లేడు. ఆయనకి ఉపకారం చేసిన వాళ్ళందరికీ ప్రత్యుపకారం చేశారు, ఒకవేళ ఉపకారం చేయకపోయినా ఉపకారం చేశారు. కానీ ఆయన ఉపకారాన్ని పొంది కూడా ప్రత్యుపకారం నేను చెయ్యలేను అని చెప్పింది ఎవరితో అంటే ఒక్క హనుమతోని చెప్పారు. రామాయణ పరిసమాప్తి సమయంలో హనుమని దగ్గరికి పిలిచి గట్టిగా కౌగిలించుకుని ఒక మాట అన్నారు, మదంగే జీర్ణతాం యాతు యత్పయోపకృతం కపేహి నరహ ప్రత్యుపకారాణం అపత్సాయ అతిపత్రతాం అన్నారు. హనుమా, నువ్వు చేసిన ఉపకారము నా శరీరమునందు జీర్ణమైపోవుగాక. ఎందుకని? నువ్వు నాకు చేసిన ఉపకారానికి నీకు ప్రత్యుపకారం చెయ్యడానికి సాధ్యం కాదు. నేను కష్టంలో ఉంటే నువ్వు నా భార్య యొక్క జాడ కనిపెట్టావు, ఇప్పుడు నీకు ప్రత్యుపకారం చేయాలంటే నీకు అటువంటి కష్టం కలగాలి. కోరచ్చా నేను? అందుకని నేను కోరను, నీకు అటువంటి ఆపద రాదు. కాబట్టి నీకు నేను ప్రత్యుపకారం చెయ్యలేను. నీవు చేసిన ఉపకారము నా శరీరమునందు జీర్ణమైపోవుగాక అని కౌగలించుకున్నారు. హనుమ ఒక్కరు తప్ప రామాయణం మొత్తం మీద ఈ స్థితిని పొందిన వారు వేరొకరు లేరు. అందుకే రామచంద్రమూర్తి అవతార పరిసమాప్తి సమయంలో ఆయనతో అందరూ వచ్చేస్తానని వెనక వెళ్ళిపోతున్నప్పుడు హనుమని కూడా అడిగారు, హనుమా నువ్వు వస్తావా అని అడిగారు. రామచంద్ర ప్రభో, మీరొకటి, మీ కథ ఒకటి, మీ నామం ఒకటి కాదు. ఎక్కడ ఏమి తెలిసినా తెలియకపోయినా రామనామము రామనామము రమ్యమైనది రామనామము అంటే అక్కడికి వెడతాను. రామ కథ చెప్తే వెడతా, రామాయణం చెప్తే వెడతా. ఇప్పుడు రాముడు అన్నాడు, మక్కథా ప్రచరిష్యంతి యావల్లోకే హరీశ్వర తావద్రమస్య సుప్రీతో మద్వాక్యమనుపాలయం. రామశాసనం హనుమకి. ఎక్కడ రామనామం చెప్పినా, ఎక్కడ రామ కథ చెప్పినా, ఎక్కడ రామాయణం చెప్పినా హనుమా నువ్వు అక్కడికి వెళ్ళి కూర్చుని వింటూ ఉండు. హనుమ సభలోకి వచ్చారు అంటే సభలో ఉన్న వాళ్ళందరికీ మంగళమే. నన్ను నమ్మండి, చచ్చిపోయేవాడు కూడా బతుకుతాడు. హనుమ దర్శనం అంత గొప్పది. ఆయన దర్శనం చేస్తే చాలు. నిన్నను మీతో చెప్పా, సంధ్యాకాల దర్శనంతో సమానం. ఉపద్రవాలు కూడా తొలగిపోతాయి, అంత శక్తివంతం హనుమద్ దర్శనం అంటే. అటువంటి హనుమ సభలోకి ప్రవేశిస్తారు, ప్రవేశించి అనుగ్రహిస్తారు. ఎందుకని అంటే పైన రామశాసనం ఉంది. ఇదే మహానుభావుడు తులసీదాస్ గారి జీవితంలో జరిగింది. తులసీదాస్ గారు ప్రతిరోజు గంగానదిలో స్నానం చేసి చెంబుతో కాసిన నీళ్లు తీసుకొచ్చి రావి చెట్టు మొదట్లో పోసి రావి చెట్టు కింద కూర్చుని తపస్సు చేస్తూ ఉండేవారు. ఆ రావి చెట్టు మొదట్లో గంగ నీళ్లు పోస్తుంటే గంగాజలం తగిలిందో ఏమో ఒక బ్రహ్మరాక్షసుడు పైనుంచి కిందకి దిగాడు. బ్రహ్మరాక్షసుడంటే ఎవరు అనుకుంటారేమో, వేదం చదువుకుని కూడా దొంగతనాలు లాంటివి చేసి బ్రతికిన వాళ్ళు బ్రహ్మరాక్షసులు అవుతారు. పతంజలి చరిత్రలో చెప్తారు. కాబట్టి అటువంటి బ్రహ్మరాక్షసుడు క్రిందకి దిగి అన్నాడు, నువ్వు నాకు మహోపకారం చేశావు, ఎప్పటి నుంచో ఈ చెట్టు మీద పడున్నాను. నువ్వు గంగాజలాన్ని తెచ్చి ఈ చెట్టు మొదట్లో పోసినప్పుడు గంగాజల స్పర్శ చేత నా పాపం శమించింది. నేను సాధారణ రూపాన్ని పొందాను. నీకు నేను ప్రత్యుపకారం చెయ్యాలనుకుంటున్నాను. నీవు రామదర్శనం కోసం పరితపిస్తున్నావు. నీకు రామదర్శనం కావాలి అంటే చేయించగలిగిన వారు హనుమ ఒక్కరే. హనుమ రోజు వస్తుంటారు. ఎక్కడికి వస్తారో తెలుసా? ఎక్కడెక్కడ రామనామం జరుగుతుందో, ఎక్కడెక్కడ రామనామం ప్రస్తావనకు వస్తుందో, ఎక్కడెక్కడ రామ కథ చెప్పబడుతుందో అక్కడ ఉంటారు. కాశీలో హనుమాన్ ఘాట్లో ఒక వ్యక్తి రోజు రామాయణం చెప్తున్నాడు, అక్కడికి వచ్చి కూర్చుంటారు. ఎలా గుర్తుపడతావో తెలుసా? అందరికన్నా ముందు సభలోకి వస్తారు.
అందరికన్నా ఆఖరణ కళ్ళ నీళ్ల పెట్టుకుని ఒక్కడు తలదించుకుని నడిచి వెళ్ళిపోతూ ఉంటాడు. నువ్వు గుర్తుపట్టి వెంట వెళ్ళు అన్నారు. అప్పుడు ఆ రూపంలో వెళ్ళారు. అన్ని వేళలా అలా వెళ్ళరు, ఏ రూపంలోనైనా వెడతారైనా. కాబట్టి తులసీదాస్ గారు హనుమాన్ ఘాట్కి వెళ్ళి కూర్చున్నారు. అందరికన్నా ముందు ఒక వ్యక్తి వచ్చాడు రామాయణం వినడానికి. అందరూ వెళ్ళిపోయిన తర్వాత తల ఉంచుకుని కన్నులమ్మట నీరు కారుతుండగా వెడుతున్నాడు. తులసీదాస్ గారు ఆయన వెంటబడ్డారు. ఆ వ్యక్తి కనిపెట్టాడు, ఎవరో నన్ను వెంబడిస్తున్నారని. ఆయన హనుమ, ఆ ముందు వెడుతున్నవారు. వెనక్కి తిరిగి గద్దించారు, ఎందుకు నా వెంట వస్తున్నావు, ఆగక్కడ. కాదు, నాకు రామదర్శనం కావాలి, నీ వల్లే జరగాలి. వెళ్ళి కాళ్ళ మీద పడ్డారు. కాళ్ళ మీద పడితే ఆయన ఒక స్థలాన్ని చెప్పారు, అక్కడ కూర్చుని నువ్వు జపం చెయ్యి, తపస్సు చెయ్యి, నీకు రామదర్శనం అవుతుందన్నారు.